గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆద్య వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదైతే పెళ్లి సిరీస్లో పార్ట్ 3 హల్దీ వీడియో. సూపర్ ఉంటుంది, చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. మీరు కూడా చూడండి వీడియో మొత్తం. ఆద్య ఇప్పుడు ఏం జరుగుతుంది ఫంక్షన్? హల్దీ కాదు, హెల్దీ అత్తమాను నీకు పెద్దది, చాలా హెల్దీ. నెక్స్ట్ ఇక్కడైతే ఇంకా హల్దీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇది పెళ్లి కొడుకుని చేసిన ఈవినింగ్ అనమాట. అంటే గోరింటాకులు ఇవన్నీ పెట్టేసుకున్నాక 5 ఆ టైంకి 5:30 ఆ టైంకి అయితే స్టార్ట్ చేసాము. మొత్తం అందరూ గ్యాదర్ అయ్యారు. మా బావ వాళ్ళ ఇంటి దగ్గర లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. ఇంటి ఎదురుకుండా ఏరియా అయితే చాలా బాగుంటుంది. ప్లేస్ అంతా చాలా ఖాళీగా ఉంటుంది. నైబర్స్ కూడా, ఇంటి ఎదురుకుండా నైబర్స్ కూడా ఎవరు లేరు కాబట్టి చాలా ఫ్రీగా ఆడుకున్నాం మొత్తము. ఇంకా ఇప్పుడంతా హల్దీ మొత్తం ప్రిపరేషన్స్కి మొత్తం అంతే ఇంట్లో ఉన్న రాగి బిందెలు, ఇత్తడి బిందెలు అన్నీ తెచ్చి సర్దడం మొదలుపెట్టాము. ఇంకా వెనకాల వాయిసెస్ పెట్టేద్దాను కానీ బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ ఉంది. ఫ్యామిలీ పార్టీ మ్యూజిక్స్ అంటే సాంగ్స్ ఉంటాయి కదా, డీజే సాంగ్స్ అన్నీ వెనకాల ప్లే అవుతున్నాయి. ఇంకా వాటి వల్ల అయితే ఇంకా నేను పెట్టలేకపోయాను. ఇది కూడా నిజంగా సాంగ్స్తో పెడితే మీరు ఇంకా ఎంజాయ్ చేద్దరు, మీకు కూడా ఫీల్ వద్దును. బట్ సాంగ్స్ పెట్టడానికి అలౌ లేదు కదా యూట్యూబ్లో. ఇంకా అందుకనైతే ఇప్పుడు సాంగ్స్ ఏం ప్లే చేయట్లేదు, వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇంకా పిల్ల కూడా ఫుల్గా ఎంజాయ్ చేసింది. వాటర్ అది కూడా ఇంకొకసారి మీద వేసుకోవడం వల్ల దానికి ఏంటంటే ఉన్నటువంటి కోల్డ్ వచ్చేసింది. ఇంకా దాన్ని తీసుకుని అయితే నేను పక్కకి వెళ్ళిపోయినప్పుడు అప్పటి వరకు ఫుల్గానే ఎంజాయ్ చేశాను. కానీ కరెక్ట్గా ఇంకా బాగా ఎంజాయ్ చేసి మూడ్లో అయితే అది కొంచెం అప్సెట్ అయిపోయింది. ఇంకా దాన్ని మా అమ్మగారికి అది అప్పచెప్పి మళ్ళీ వచ్చి ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేసామన్నమాట. ఫస్ట్ అయితే హల్దీ అని బాగా ప్రిపేర్ అవ్వలేదు. ప్రిపేర్ అయ్యి ఉంటే ఇంకా మంచి డ్రెస్సులు అవి తెచ్చుకుందాము. బట్ అంటే ఇంకా అనుకోలేదనమాట, అప్పటికప్పుడు చేస్తారు హల్దీ. చాలా బాగా జరిగింది. ఇక్కడ ఫోటోషూట్స్ అన్నీ ముందు మెహందీ పెట్టుకున్నాము కదా, అంటే ఆ రోజే మెహందీ పెట్టుకున్నాము. ఇంకా అందరు గోరింటాకులు చేతులు అవి చూపించి ఇలా ఫోటోషూట్స్ అవి తీస్తున్నారనమాట. పిల్లలు ఇద్దరు అయితే లలితోదిన పిల్లలు, లలితోదిన చెప్పాను కదా, వాళ్ళ పిల్లలు అనమాట. నేను 3 పిల్లలు ఉన్నారు ఇంట్లోనూ. మా పిల్ల ఒకటిని వీళ్ళిద్దరు పిల్లలును ముగ్గురు కలిపి హల్చల్ చేస్తారు. మా పిల్లకు కూడా లక్కీగా చిన్నగా మామూలుగా పెట్టాను. ఆ ఫ్రాక్ ఉంటుంది ఆప్షన్ అన్నట్టు. ఇంకా దానికి కూడా ఎల్లో సెట్ అయింది కరెక్ట్గాను. ఇంకా విచ్చలవిడిగా మొత్తం అంతా చాలా రచ్చ చేస్తాం ఆ రోజు హల్దీ అంతాను. మా తాతగారు కూడా డాన్స్ చేశారు. లాస్ట్లో మీకు ఆ వీడియో క్లిప్స్ అన్ని కూడా యాడ్ చేస్తాను. ఈ సాంగ్స్ ఉంటే మాత్రం బాగా ప్లే అవుతును, ఇంట్రెస్టింగ్గా ఉందును. కానీ సాంగ్స్ ఉండవు కాబట్టి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏమైనా పెడతాను. ఇలా ఒక్కొక్కళ్ళు ఫోటోషూట్స్ అయితే చేస్తున్నారు. ఒక్కొక్కళ్ళు అంటే మళ్ళీ ఒక్కొక్కసారి వచ్చి ఒక్కొక్కళ్ళు వచ్చి బిందె మించి నీళ్ళు పోయడము, జల్లి పట్టడము, ఇలా ఫోటోషూట్స్ అన్నీ జరుగుతున్నాయి అన్నమాట. ఇంకా ఎవరు అప్పుడు ఇంకా హల్దీ స్టార్ట్ చేయలేదు, జస్ట్ ఇంకా ఫోటోషూట్ సెక్షన్లోనే ఉన్నాము. ఈ ఫోటోషూట్స్ అన్నీ అయిపోయాక ఇప్పుడైతే ఇంకా స్టార్ట్ అయింది. మొత్తం అందరం కలిపి పోయడము. ఒకేసారి పసుపు ఇలా తీసేసి మొత్తం పసుపు ముద్ద ఒకేసారి పోయడం వల్ల కంట్లోకి వెళ్ళిపోయింది అనమాట మా బావకి. ఇంకా స్లోగా పోసి మొత్తం అంతా ఫుల్ డ్యాన్సులు అంతా అక్కడ అందరూ కూడాను. సాంగ్ ప్లే అవుతూ ఉంటే అందరికీ కూడా వైబ్రేషన్ వచ్చింది డ్యాన్స్ చేయడానికి. ఈ వీడియో స్టార్టింగ్లో చూపించాను కదా, మొత్తం అందరూ చూసారా, రిలేటివ్స్ అందరూ కూడా ఒక దాని మీద కూర్చొని చూస్తున్నారనమాట. దూరంగా కూర్చోవడానికి కానీ దేనికైనా సరే ప్లేస్ అది కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు మా బాగా వాళ్ళు ఉంటున్న ఇల్లు అయితేను చాలా బాగుంది. కొంతమంది ఇక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటే కొంతమంది చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారనమాట. మా పిన్నులు వాళ్ళందరూ కూడా కూర్చుని అక్కడ మొత్తం అదంతా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అంతా అంటే ఇంకా చైర్స్ అవి అవసరం లేకుండా ఈవినింగ్ టైం కాబట్టి చల్లని వాతావరణంలో అంతా బాగుంది. అందరూ కూడా బాగా ఎంజాయ్ చేశారు. మేమైతే ఓ పక్క నుంచి పిల్లల్ని చూసుకోవడమే సరిపోయింది. ఓ పక్క నుంచి ఇలా ఎంజాయ్ చేయడమే కాక ఇంకో పక్క నుంచి పిల్లల్ని చూడాలి. మా అమ్మగారి దగ్గర అయితే అస్సలు ఉండేదే కాదు. ఇది వాటర్ అంటే చాలా పిచ్చి దీనికి అందులోనూ. ఇది నేను అసలు దీన్ని ఎక్కడ ఉందో కూడా చూసుకుంటూ ఉండేదాన్ని అస్తమాను. ఇది ఎక్కడికి పోయిందో అని. అంటే ఒకేసారి వాటర్ ఎక్కువ పోసిస్తే మళ్ళీ తట్టుకోలేదు పిల్ల. అందుకు ఈలోపు మా బావ వీడియో తీస్తున్నావా లేదా అని అడుగుతున్నాడు. నిజంగా వాళ్ళ ఫ్రెండే తీశాడు మొత్తం. ఈ వీడియో అంతా కూడా మా బావ వాళ్ళ ఫ్రెండ్ తీశాడు. ఫోన్ తనకి ఇచ్చేసి ఫుల్గా ఎంజాయ్ చేసాము. పాపం తనకి ఫోన్ ఇచ్చడం వల్ల అలా నుంచి ఫోన్లో మొత్తం వీడియో ఈ వీడియో కనుక నువ్వు చూస్తూ ఉంటే థ్యాంక్స్ అన్నయ్య. మొత్తం వీడియో అంతా బాగా కవర్ చేసావు. మొత్తం ఈ వీడియోలో అందరినీ ఇంక్లూడ్ చేశాను, వచ్చిన వాళ్ళందరినీ మ్యాక్సిమము. మొత్తం ఇప్పటి నుంచి అయితే ఒక్కొక్కళ్ళు మీ వాటర్ది పోసేసుకుని మీద చాలా హల్చల్ చేసేస్తున్నారు. ఇంకా పిన్ని వాళ్ళందరూ పోసాక నెక్స్ట్ అయితే మా అత్త మళ్ళీ ఇంకో పిన్ని పోస్తున్నారనమాట. ఇద్దరు పోస్తున్నారు. ఇప్పుడు నుంచి వెనకాల ఇంత వాయిస్ చెప్పడం చాలా కష్టంగా ఉంది. అంటే మొత్తం అంతా కూడా ఇదంతా 15-16 మినిట్స్ రికార్డ్ అయింది. దాన్ని కట్ చేసి నేను 7 మినిట్స్కి తీసుకొచ్చాను. చాలా కష్టము మొత్తం అంటే వాయిస్ ఓవర్ ఇవ్వడం ఇలాగా.
అంటే బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ పెడితే ఏమో కాపీరైట్ ఏమైనా పడుతుందేమో అని ఇంకా మళ్ళీ ఎందుకని చెప్పేసి ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏం పెట్టట్లేదు. కానీ ఇలాంటి ఫంక్షన్స్కి మ్యూజిక్ అయితేనే హైలైట్గా ఉంటుంది. ఇంకా మా బావ ఫ్రెండ్స్తో ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు మొత్తము. మా పొట్టిది కూడా పోసింది, అది శుభ్రంగా స్నానం చేసి ఇంకా లోపలికి కూడా వెళ్ళిపోయింది, డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్ళిపోయింది. చూడండి మా రిలేటివ్స్ అందరినీ కూడా కొంచెం కవర్ అయ్యారు. మొత్తం చూడండి అక్కడ అంతా కూర్చున్నారు అలాగా లైన్గాను స్ట్రీట్ దగ్గర. ఇదంతా కూడా ఇంటి ముందే అనమాట. అలాగే మేము స్టార్ట్ చేసింది 5:30 40 to 6 ఆ టైంకి స్టార్ట్ చేస్తే 8:30 అయిపోయినట్టు ఉంది దగ్గరలోను. అసలు టైమే తెలియలేదు ఆ ఎంజాయింగ్ మూడ్లోను. మా బాబాయ్ అయితే అందులోనూ బాగా ఎంజాయ్ చేస్తారు ఫుల్గాను. మా బాబాయ్ అందరినీ దగ్గర ఉండి ఎంకరేజ్ చేశారనమాట, చెయ్యండి ఇలా పోయండి అలా పోయండి అని. మొత్తం ఈ బ్యాక్ డెకరేషన్ అంతా కూడా ఫ్రెండ్స్ అందరూ కలిపి కట్టారనమాట. మొత్తం అంతా సపోర్ట్ అంతా ఫ్రెండ్స్ మ్యాక్సిమం ఉన్నారు. ఇంకోండి ఇప్పుడైతే ఫుల్ డ్యాన్స్లు మేము, కాకపోతే సాంగ్ పెట్టలేదు, సాంగ్ ఉంది కాబట్టి అక్కడ డ్యాన్స్ కొంచెం వచ్చింది. వీడైతే మా తమ్ముడు, వీడైతే సూపర్ పెట్టాడు, వీడైతే సూపర్ చేశాడు డ్యాన్స్ అయితేను. వీడి వీడియోని షార్ట్లో పెడతాను, మా తమ్ముడు డ్యాన్స్ చేసిన వీడియో చాలా బాగా చేశాడు వాడైతేను. ఇంకా మేము కూడా డ్యాన్స్లో చేస్తూ ఫుల్గా ఎంజాయ్ చేసాము. ఇంకా దీని ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి, అవి హల్దీ దీని ముందువి పెళ్లి కొడుకుని చేసిన వీడియో అవన్నీ కూడా ఇంకా చాలా బాగుంటాయి. అవన్నీ కూడా ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. ఫుల్ వీడియోస్ అన్నీ ఛానల్లో ఉన్నాయి, ఒక్కసారి చెక్ చేయండి. మీకు కనుక మా వీడియోస్ నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని కమెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇవి కాదు అసలైన డ్యాన్స్లు అంటేను. నెక్స్ట్ మా తాతగారు వాళ్ళు చేశారనమాట, అది అసలైన డ్యాన్స్ అంటే చాలా బాగా చేశారు. మా ఇద్దరు మావయ్య గారులు అంటే ఇద్దరు మేనత్తలు ముగ్గుళ్ళు మొత్తం అందరూ కలిపి చేశారు. చూడండి మా తాతగారి స్టెప్స్, నెక్స్ట్ ఏమో మా ఇద్దరు మావయ్య గారులు అన్నమాట. అసలు సూపర్ చాలా బాగా చేశారు. మా నానమ్మ గారు చూడండి. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్.